ఈ తులారాశి జాతకులకు ఈ వారము అనుకూలంగానే ఉంటుందని చెప్పవచ్చును కొంతవరకు. అన్ని విధాలుగా ఆరోగ్యపరంగా చూసుకున్నా, ఆర్థిక పరంగా చూసుకున్నా కొంచెం గతంలో కంటే కొంచెం బెటర్‌గానే ఉంటుంది. నయంగానే ఉంటుందని చెప్పవచ్చును. అన్ని విధాలుగా శ్రేయస్కరంగా ఉంటుంది. అటు సంతానం పట్ల గాని, ఇటు కుటుంబం పట్ల గాని కొంత ఆనందంగానే ఉంటుందని చెప్పవచ్చును. ఉల్లాసంగానే ఉంటుందని చెప్పవచ్చును. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఉన్న ఈ రాశి జాతకులు సత్ఫలితాలను పొందుతారు. వారు చేస్తున్న శ్రమకు తగు ఫలితాన్ని పొందుతారు. వారు చేస్తున్న పనిలో ముందుకు వెళతారు. ఈ రాశికి సంబంధించిన విద్యార్థులు చక్కగా చదువుకుంటారు. తగు ప్రణాళికలతో ముందుకు వెళతారని చెప్పవచ్చును. ఎంటర్‌టైన్‌మెంట్‌కి దూరంగా ఉండటం సూచించడమైంది ఈ రాశికి సంబంధించిన విద్యార్థులకు. అలాగే కుటుంబ సభ్యులతో అన్యోన్యంగా గడుపుతారు. గృహ సౌఖ్యము, వాహన సౌఖ్యం అనేవి కనబడుతున్నాయి. కొంచెం పని ఒత్తిడి ఉన్నా కూడా ఆ వర్క్‌ని ఎంజాయ్ చేస్తారు కాబట్టి ఆ శ్రమ మీకు తెలియదు. ఆర్థిక పరంగా ఎటువంటి లోటు లేదు. ఏం చేసినా కొంచెం ప్రణాళికాబద్ధంగా చేయండి, అది చాలు. ఎక్కువగా మెదడుపై ఒత్తిడిని పెంచకండి. అతిగా ఆలోచించకండి. బీ మోర్ ప్రాక్టికల్. ఎక్కువగా ఆలోచించకండి. చేయాల్సింది కరెక్ట్‌గా చేస్తూ ముందుకు వెళ్ళండి. ఈ తులారాశి జాతకులు ఈ వారంలో లక్ష్మీ అష్టోత్తరాలు చదవటము శుభ ఫలితాలను ఇస్తుంది. ప్రతినిత్యము లక్ష్మీ అష్టోత్తరాలు చదవండి. సత్ఫలితాలను పొందండి.